మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సంక్రాంతి, పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు రాత్రి 12 లోపు గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెడితే చాలు, సంవత్సరమంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. కూటికి లేని వారు కూడా కోట్లకు పడగలెత్తుతారు. డబ్బు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఈ సంవత్సరమంతా బాగుంటుంది. అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు అస్సలు ధనానికి లోటనేదే రాదు. ధన సమస్యలు రావు. ధనం వస్తూనే ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. ధన ద్వారాలు తెరుచుకొని 4 వైపుల నుండి ధనం వస్తుంది. మరి ఇంతకీ ఈ సంక్రాంతి రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. ఏవైనా పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ నోచినప్పుడు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పూజకు కావాల్సినటువంటి ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటాము. చాలామంది ఆ శుభ్రం చేసే సమయంలో సంపూర్ణంగా శుభ్రం చేయరు. కేవలం గ్యాస్ స్టవ్ ఒక్కటి నీటితో శుభ్రం చేస్తే సంపూర్ణం అని భావిస్తూ ఉంటారు చాలామంది. కాకపోతే అది అసంపూర్ణంగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఒక్కటి శుభ్రం చేస్తేనే పూర్తిగా శుభ్రం అయినట్లు కాదు. గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేయాలి. ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. అలానే మనం గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డను వాడుతూ ఉంటాము. అలా వాడిన మసిగుడ్డను కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను రోజుకు ఒక్కసారి కానీ, వారానికి ఒక్కసారైనా సరే శుభ్రం చేస్తూ వాడాలి. లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. దైవానుగ్రహం కలుగదు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అస్సలు కలుగదు. ఎక్కడైతే వంటగది పరిశుభ్రంగా ఉంచబడుతుందో, ఎక్కడైతే సువాసనతో ఉంటుందో, ఎక్కడైతే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేస్తారో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ని కానీ లేదా కట్టెల పొయ్యిని కానీ వాడేవారు. అప్పుడు చాలా నియమ నిబంధనలు ఉండేవి. గ్యాస్ పొయ్యిని చాలా పూజించేవారు. వంటగది అంటే పూజగదితో సమానంగా భావించేవారు. వంటగదిలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసి బ్రష్ చేసుకుని శుభ్రమై ఆ తర్వాత మాత్రమే వంటలు చేసేవారు. ముఖ్యంగా ఏవైనా పూజలకు సంబంధించిన రోజులైతే ఖచ్చితంగా ఆ రోజులో మాత్రం తప్పకుండా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి ఆ తర్వాతే వంటలు చేసేవారు. పూర్వకాలంలో ఖచ్చితంగా పొయ్యిని ఎర్రటిమట్టి ఆవు పేడతో అలంకరించి ఆ తర్వాత మాత్రమే వారు వంటగదిలోనికి వెళ్ళి వంటలు చేసేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మనం అంతగా శ్రద్ధ తీసుకోవట్లేదు. ఎందుకంటే మారుతున్న కాలం చాలా బిజీ జీవితం. ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తే కానీ కడుపు నిండా 3 పూటలా తినలేని పరిస్థితి. అందుకే ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరూ కూడా కష్టపడి డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచనతోనే ఈ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇవన్నీ చేసే టైం లేదు. కాకపోతే ముఖ్యమైనటువంటి రోజుల్లోనైనా సరే కనీసం చిన్న చిన్న నియమాలైనా సరే పాటించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే అత్యంత పవిత్రమైనటువంటి సంక్రాంతి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు అందరూ నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారు. కులదైవాన్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఈరోజు నైవేద్యాలు తయారు చేసే సమయంలో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను మసుగుడ్డను గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల పరిశుభ్రంగా చేసేసి ఆ తర్వాత శుచిగా స్నానమాచరించిన తర్వాత మాత్రమే ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేసుకోవాలి. అంతేకాదు ఈరోజు మీ ఇష్టదైవాన్ని ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంత నమ్మకంతో కొలిస్తే అంత మంచి ఫలితాలను చవి చూస్తారు. మీ జీవితంలో ఉండే కష్టాలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి. అయితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు, ఇక మీ ఇంట్లో గొడవలు కానీ, డబ్బు సమస్యలు కానీ ఉండవు. చాలామందికి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఇంట్లో సంపద కూడా అస్సలు నిలవదు. అలాంటి వారు ఈ గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల ఆ సమస్యలు పోతాయి. ఈరోజు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే వంటలు ప్రారంభించాలి. ఇంకా ప్రత్యేకంగా ఈ సంక్రాంతి రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి 7 నుండి 12 గంటల మధ్యలో గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే చాలు, సంవత్సరమంతా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు స్త్రీలు చీకటి పడిన తర్వాత ఒక ప్లేట్ను తీసుకోండి. ఇత్తడి, స్టీలు, రాగి, గాజు ఇలా ఏ ప్లేట్ అయినా పర్లేదు. ఒక ప్లేట్ తీసుకొని
ఆ ప్లేట్లో ముందైతే గుప్పెడంతా గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంది, లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది, మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ఉప్పును వేయండి. తర్వాత ఆ ఉప్పు పైన ఒక పసుపు రంగు పువ్వు రేకులను వేయండి. అంటే చామంతి పువ్వు, పసుపు గులాబీ, ఇలా ఏదో ఒక పువ్వును తీసుకొని దాని రేకులను ఉప్పు పైన చల్లండి. ఆ తర్వాత 5 వేప ఆకులను తెచ్చుకొని లేత వేప ఆకులను కూడా ఉప్పు మీద వేయండి. వేపాకులంటే స్వయంగా అమ్మవారి స్వరూపం కనుక వేప ఆకులను వేయండి. ఆ తర్వాత 5 అంటే 5 యాలుక్కాయలను కూడా ఈ ప్లేట్లోనే వేయండి. యాలుకలు కూడా చాలా శక్తివంతమైనవి, గొప్ప ఫలితాలను తెచ్చిపెడతాయి కనుక వీటన్నిటిని కూడా ప్లేట్లో వేసి తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి గ్యాస్ పొయ్యి కింద పెట్టేయండి. ఆ సంక్రాంతి రోజు గ్యాస్ పొయ్యి కింద ఈ ప్లేట్ను పెట్టడం వలన సంవత్సరమంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. సంవత్సరమంతా ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ధన సమస్యలనేవి దరిదాపుల్లోనికి కూడా రావు. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ఈ ప్లేట్ను గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. ఈ ప్లేట్ను ఇక కదపకుండా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం తీసి ఆ ప్లేట్లోని ఉప్పును, పూరేకులను, ఆకులను, యాలుకలను ఒక కవర్లో వేసి ఆ కవర్ను మూట కట్టి తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక రోడ్డు పక్కన పడేసి వచ్చేయండి. అందరూ నడిచే రోడ్డు పక్కన పడేయండి. మీకంతా మంచే జరుగుతుంది. కనుక అందరూ సంక్రాంతి రోజు గ్యాస్ పొయ్యి కింద వీటన్నిటిని కూడా ప్లేట్లో వేసి పెట్టండి. ఇలా పెట్టేసి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ చుట్టూ ప్రక్కల ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇక వంటగదిని మనం భోజనం చేసిన తర్వాత ఉండే అంట్లను అన్నీ కూడా పడుకునే ముందు శుభ్రం చేసుకోవాలి. ఈ పరిహారాన్ని రాత్రి సమయంలోనే చేయాలి. ఆ సమయంలోనే దేవతలు భూలోకానికి వస్తారు గనక ముందు అంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా మంచి సువాసన వచ్చేలాగా ధూపాన్ని కూడా వేసి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేశాక ఇక వంటగదిలోనికి వెళ్లకుండా ఉండాలి. అప్పుడే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కొన్నిసార్లు మనకు ఇంట్లో లక్ష్మీదేవి ఉందా, జ్యేష్ఠాదేవి ఉందా అనే సంకేతాలను కూడా కలుగజేస్తుంది గ్యాస్ స్టవ్. అది ఎలా అంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే మనం వంటలు చేసే సమయంలో ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ వంటల్లో రుచి పచ్చి ఉండదు. ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ వంటలు ఏదో ఒక చిన్న కారణంతో మాడిపోవటం కానీ లేదా ఏదో ఒకటి అయ్యి పాడైపోవటం కానీ జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి అలా జరిగితే పర్లేదు కానీ అలా పదే పదే జరుగుతుంది అంటే కనుక అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి. అలాగే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఎంత హడావిడిగా ఉన్నప్పటికీ కూరలు అద్భుతమైన రుచితో ఉంటాయి. వంటగదిలో ఎవ్వరూ లేకపోయినా నిశ్శబ్దంగా ఉండే సమయంలో కూడా గిన్నెలు వాటంతటా అవే కింద పడి ఎక్కువగా శబ్దమైతే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి. అదేవిధంగా ఎవరూ లేని సమయంలో కూడా చిన్నగా గజ్జల శబ్దం వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గుర్తించుకోవాలి. స్టవ్ పైన పాలు పొరపాటున పొంగితే అది లక్ష్మీదేవి సూచనకు అంటే లక్ష్మీదేవి రాకకు సూచన అని గుర్తుంచుకోవాలి. ఇలాంటి నియమనిష్టలు, ఇలాంటి కొన్ని సూచనలు, సంకేతాలు ఇంట్లో లక్ష్మీదేవి ఉందో జ్యేష్ఠాదేవి ఉందో తెలుపుతూ ఉంటాయి. గ్యాస్ స్టవ్ అంతటి శక్తివంతమైనటువంటిది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు గ్యాస్ స్టవ్తో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. గ్యాస్ స్టవ్ లేకపోతే ఇంట్లో ఎన్ని వస్తువులు, ఎన్ని సరుకులు ఉన్నా సరే మనం 3 పూటలా భోజనం చేయలేము. కాబట్టి గ్యాస్ స్టవ్ అనేది అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి అని కూడా అనటంలో తప్పులేదు. అలాంటి గ్యాస్ స్టవ్ కింద సంక్రాంతి రోజు ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ జాతకం అనేది మారిపోతుంది. సంవత్సరం అంతా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. రేపే సంక్రాంతి, మంగళవారంతో కలిసి వచ్చింది. ఈ విశేషమైన రోజున ఉప్పుతో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే అలాంటి వారి అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. సహజంగా ఈ రోజుల్లో డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అప్పుల బాధలతో ఎంతో సతమతమైపోతూ ఉన్నారు. చాలామందికి డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బు నిలవక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కొంతమంది చాలా బాగా కష్టపడి చాలా సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ కష్టపడిన ఫలితం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో మనకు తెలియకుండానే అర్థం అవ్వకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో వారి కష్టానికి తగిన ఫలితం వారికి అందినట్టుగా అనిపించదు. ఎంత కష్టపడినా, ఎన్ని డబ్బులు సంపాదించినా అవసరానికి
మళ్ళీ డబ్బు లేక ఎంతో అవస్థలు పడుతూ బాధలు పడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అమ్మవారి యొక్క కటాక్షం పొందాలి అంటే, అమ్మవారి యొక్క చల్లని దీవెనలు మన పైన ఉండాలి అంటే ఈరోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాము. సహజంగా సంక్రాంతి పండుగ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పండుగ. సంక్రాంతి రాగానే చాలామంది ఇళ్లల్లో ఉన్న జ్యేష్ఠలక్ష్మిని, దరిద్ర లక్ష్మిని, అలానే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఎన్నెన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటాము. ఇంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోగానే తక్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని ధనవంతుల్ని చేస్తుంది. మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తుంది. మనం ఎంత సంపాదిస్తామో అంత సంపాదన కంటే డబుల్, అంటే మనం సంపాదించిన సంపాదన అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది. మనకు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండవు. లక్ష్మీదేవికి సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టం. అలాగే ఉప్పు అనేది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన, సముద్రం నుండి ఉప్పు అనేది వస్తుంది. అలానే ఉప్పు అనేది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. సముద్రం నుండి ఉప్పు అనేది వస్తుంది, అంటే రాళ్ళ ఉప్పు అనేది సముద్రం నుండే వస్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా క్షీర సముద్రం నుండే పుట్టింది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఉప్పుకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా శాస్త్రపరంగా నిరూపించబడినది. అలానే ఈ ఉప్పును మనం సైన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఉప్పు అనేది నెగిటివ్ని, అంటే మన కంటికి కనిపించని ఒక చెడు గాలిని లేదా సూక్ష్మ క్రిములు, మన కంటికి కనిపించని మనల్ని సమస్యల పాలు చేస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఉప్పు లాగేసుకుంటూ ఉంటుందని సైన్స్ ప్రకారంగా కూడా నిరూపించబడినది. అందుకే ఉప్పుకి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఉప్పుతో సంక్రాంతి రోజున ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ముఖ్యంగా అప్పుల బాధలు తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. అప్పులు అనేవి ఈ రోజుల్లో అందరికీ ఉన్నాయి. చిన్న చిన్న అప్పులు ఉంటే పర్లేదు, కానీ కొంతమందికి విపరీతంగా అప్పులు ఉన్నాయి. లక్షల్లో, కోట్లల్లో అప్పులు ఉన్నాయి. మీకు పెద్ద పెద్ద అప్పులు ఉన్నా లేదా చిన్న చిన్న అప్పులు ఉన్నా సరే, విధమైన అప్పులు ఉన్నా సరే పర్లేదు, చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. సులభంగా ఆ అప్పుల నుండి బయటపడగలుగుతారు. అప్పుల వలన ఈ రోజుల్లో ఎంతోమంది అవమానాలను అనుభవిస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, భూమి మీదే నరక బాధలను అనుభవిస్తూ ఉన్నారు. కనుక ఆ అప్పుల నుండి బయటపడాలంటే చక్కగా సంక్రాంతి రోజు ఉప్పు పరిహారాన్ని చేయండి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ సంక్రాంతి రోజు రాత్రి 7 తర్వాత చక్కగా పిడికెడంత ఉప్పును తీసుకోండి. ఆ ఉప్పును ఒక బౌల్లో వేయండి. మట్టి గిన్నె, గాజు గిన్నె, స్టీల్ గిన్నె, ఇలా ఏదో ఒక గిన్నెలో వేయండి. ఎందుకంటే ఉప్పుకు మన అప్పులను తీర్చే శక్తి ఉంది, మన కష్టాలను, దరిద్రాలను తొలగించే శక్తి ఉంది. ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పుకు మన పరిహార శాస్త్రంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక గిన్నెలో పిడికెడు ఉప్పును వేయండి. మీ కుడి చేతితో పిడికెడు ఉప్పును తీసి గిన్నెలో వేయండి. అలా వేసిన తర్వాత ఆ ఉప్పు మీద ఒక 5 రూపాయల నాణాన్ని పెట్టండి. 5 రూపాయల నాణం అంటే ధనం. ధనంతో పరిహారం చేస్తే ధనం అట్రాక్ట్ అవుతుంది. కనుక 5 రూపాయల బిళ్ళను ఉప్పు మీద పెట్టండి. అలా పెట్టడం వలన ఏదో ఒక విధంగా మీ దగ్గరకు ధనం వచ్చి చేరుతుంది. ఆ ధనంతో అప్పులన్నీ కూడా తీర్చుకుని ఆనందంగా ఉండగలుగుతారు. ఇలా 5 రూపాయల బిళ్ళను పెట్టిన తర్వాత 3 లవంగాలను, ఒక వెల్లుల్లి రెబ్బను, 5 తులసి ఆకులను కూడా ఉప్పు మీద పెట్టండి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. చెడును తొలగించి మంచిని ఆకర్షిస్తాయి. మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి, ధనాన్ని ఇస్తాయి. కనుక 3 లవంగాలను ఈ ఉప్పు గిన్నెలో వేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అప్పులను పోగొట్టే శక్తి వెల్లుల్లికి ఉంది. ఇక తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తులసి ఆకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కనుక వీటన్నిటినీ కూడా బౌల్లో వేసేయండి. తర్వాత ఈ బౌల్ని ఒక్కసారి ఇల్లంతా తిప్పేయండి. బెడ్రూము, కిచెను, హాలు, ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ ఉప్పును తిప్పేసి చివర్లో ఈ బౌల్ను పూజ గదిలోనికి తీసుకుని వెళ్ళి మీ ఇష్టదైవం దగ్గర పెట్టండి. అంటే అడ్డు లేకుండా ఒక పక్కగా పెట్టుకొని మీ కోరికను దేవునికి చెప్పుకోండి. దేవుడా, మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి. ఈ అప్పులన్నీ కూడా తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా ఉండేలాగా చూడు. దేవుడా, కుదిరితే మేము కూడా
అప్పులు ఇచ్చే స్టేజ్కి తీసుకుని వెళ్ళు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. ఇక ఆ బౌల్ని అక్కడ వదిలేసి మీరు మీ పనులు చేసేసుకోండి. ఇక పూజ గదిలో పెట్టిన బౌల్ని మాత్రం 48 గంటల తర్వాత తీసి, అంటే 2 రోజుల తర్వాత తీసి, దానిలోని ఉప్పును, 5 రూపాయలను, లవంగాలను, వెల్లుల్లి రెబ్బలను, తులసి ఆకులను అన్నిటినీ కూడా ప్రవహించే నీటిలో పడవేయండి. కాలువలు, నదులు, సెలయేర్లు ఇలా ఎక్కడైనా సరే పడేయవచ్చు. ఇలా సంక్రాంతి పండుగ రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి. అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు కూడా ఇంకొకరికి అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు. లక్ష్మీదేవి రాత్రి సమయంలో మన ఇంట్లోకి వస్తారు అని శాస్త్రం చెప్తుంది. అందుకే సంక్రాంతి రోజు ఈ విధంగా ఉప్పుతో చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రావటం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ పరిహారాన్ని చేసుకోండి. అటు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, ఇటు ఆరోగ్యపరంగా చూసుకున్నా ఉప్పు అనేది అన్ని విధాలుగా మేలు చేస్తుంది. ఉప్పు అనేది సూర్యతత్వం. అంటే ఉప్పును మనం క్రమంగా వాడుతున్న కొద్దీ, అంటే ఉప్పును ప్రతిరోజు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానాన్ని చేసిన ఉప్పుని మనం భోజనం చేస్తున్నప్పుడు మన చేతిలో, అరచేతిలో కొంచెం ఉప్పును వేసుకొని ఆ ఉప్పును మనం భోజనం చేసే ప్లేట్లో వేసుకొని తినటం వల్ల మనకున్న నెగిటివిటీ పోతుంది. మనకు ఏదైతే పని జరగట్లేదో ఆ పని జరుగుతుంది. అంటే రావాల్సిన డబ్బు రావట్లేదో, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి వాటిల్లో మనం విజయం పొందలేక బాధపడుతూ ఉన్నప్పుడు ఇలా మనం ఉప్పును తరచుగా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానాన్ని ఆచరించడం కానీ, లేదా ఉప్పుని మనం భోజనం చేసే సమయంలో అరచేతిలో వేసుకొని ఆ ఉప్పును మనం భోజనం చేసే ప్లేట్లో వేసుకొని అన్నం తినటం వల్ల మనకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. అలానే మన ముఖంలో ఒక తేజస్సు ఏర్పడుతుంది అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఉప్పును రాత్రి సమయంలో మనం పడుకునే నిద్రిస్తాం కదా, ఆ సమయంలో మన బెడ్రూమ్లో ఏదైనా ఒక బౌల్లో కానీ, లేదా ఒక రావి చెంబులో కానీ, లేదా ఒక గాజు బౌల్లో కానీ ఉప్పుని వేసి అందులో నీటిని వేసి ఆ గ్లాసును కానీ లేదా ఆ చెంబును కానీ మనం పడుకునే గదిలో, అంటే బెడ్రూమ్లో పడుకుంటే బెడ్రూమ్లో, హాల్లో పడుకుంటే హాల్లో ఆ యొక్క చెంబును లేదా గ్లాస్ని పెట్టుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా పెట్టుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా దూరమైపోతాయి. మనకున్న నెగిటివిటీ వల్ల నిద్ర కూడా పట్టదు. కొన్నిసార్లు దుష్టశక్తులు కళలో కనిపించడం లేదా చెడు భయంకరమైన కళలు రావటం ఇలాంటివి జరగటం వల్ల మనకు నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అలా అనేక రకాల సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఫేస్లో ఏదో ఒక తెలియని కంగారు, భయం వంటివి ఉంటూ ఉంటాయి. ఇక మనం నిద్రించే సమయంలో ఉప్పును నీటిలో వేసి పెట్టుకోవటం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మన ముఖంలో ఒక మంచి కాంతి ఏదైనా సరే సాధించగలమనే కాన్ఫిడెన్స్, మంచి సూర్యకాంతి అనేది లభిస్తుంది అని మనకు మన పురాహితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా అంతటి శక్తి కలిగిన ఉప్పుతో ఈ సంక్రాంతి రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.